Colossians chapter 1 verse 5. Colossians chapter 1 verse 5. కొలస్సీ ఒకటో అధ్యాయము 5వ వాక్యము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఇక్కడ మనము పరలోకమందు మన కొరకు ఉంచబడిన నిరీక్షణ గురించి ఈ రోజు మనము దేవుడు మనకు అనుగ్రహించిన పరలోకమందున నిరీక్షణ గురించి చదువుతున్నాము. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఒకదాని వెంబడి ఒకటి వెళ్ళను. విశ్వాసము లేకుండా నిరీక్షణ, ప్రేమ జరిగింపబడదు. ప్రేమ లేకుండా విశ్వాసము, నిరీక్షణ క్రియ చేయలేదు. నిరీక్షణ లేకుండా విశ్వాసము, ప్రేమ క్రియ చేయలేదు. ఈ మూడు ఒకదాని వెంబడి ఒకటి వెళ్ళును. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ విధంగా మనం చదువుకుంటున్నాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఒకదాని వెంబడి ఒకటి వెళ్ళును. మొదటి దశలోనికి మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము 3వ వాక్యము. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట. ఈ వాక్యంలన్నింటిలోనూ మనము అపోస్తులు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కొలస్సీ ఒకటో అధ్యాయము 4-5 వాక్యము చదువుతాము. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ మనము క్రీస్తు యేసునందున్న విశ్వాసమును గురించి చూస్తున్నాము. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను. కావున మనము క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగి ఉండవలెను. ఒకరికొకరము ప్రేమ కలిగి ఉండవలెను. పరలోకమందు మన కొరకు ఉంచబడిన నిరీక్షణ కలిగి ఉండవలెను. ఈ యొక్క మూడు మన జీవితంలో క్రియ చేయవలనంటే మనం ఏం చేయవలెను? విశ్వాసం యొక్క క్రియ. మొదటి దశలోనిక మొదటి అధ్యాయము 3వ వాక్యంలో విశ్వాసం యొక్క క్రియ గురించి మనం చదువుతున్నాం. విశ్వాసంతో కూడిన పని అని మనము దేవుని వాక్యంలో చదువుతున్నాము. యాకోబు గ్రంథమందు విశ్వాసం లేని క్రియ మరణం అని చదువుతున్నాము. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమున మృతము. క్రియ లేని విశ్వాసము మృతము. If you say I have got faith
If you say I have got faith but you no works, it is dead faith. మీరు ఒకవేళ నేను విశ్వాసం కలిగి ఉన్నాను అని చెప్పుకొని క్రియలేని వారైతే అది మరణము. క్రియలేని విశ్వాసం మృతి మరణము. నాకు విశ్వాసం చెప్పుకుంటా ఉంటే సరిపోదు, విశ్వాసంలో క్రియలు ఉంటాయి. సో faith, when the works are put in action, then it will be alive. విశ్వాసం ద్వారా క్రియ కలిగి ఉన్నప్పుడు మనము జీవము పొందుతాము. Then it can be made perfect. అప్పుడు పరిపూర్ణముగా మార్చబడేదము. James chapter 2 verse 22. యాకోబు గ్రంథము 2వ అధ్యాయం 22వ వాక్యంలో read that verse. By works was faith made perfect. Verse 22. విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని నాకు విశ్వాసం ఉన్నదని అని చెప్పుకుంటే అది సరిపోదు. మనము వాటిని క్రియ రూపంలో చూపించవలెను. అప్పుడే మన యొక్క విశ్వాసము పరిపూర్ణపరచబడును. దీని యొక్క అర్థం ఏమిటి? అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు విశ్వాసమునకు తండ్రి అని చదువుచున్నాము. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము అతడు విశ్వాసమునకు తండ్రి. అతడు ఎలాగో విశ్వాసమునకు తండ్రిగా మారి ఉన్నాడు. ఆయన వృద్ధుడైనప్పటికీ అతనికి కుమారుడు లేడు. అప్పుడు దేవుడు అతనిని మీరు అనేక జనములకు తండ్రి అవుదు అని వాగ్దానం చేసి ఉన్నాడు. అనేక జాతులకు తండ్రి అవుదును అని వాగ్దానం చేసి కానీ అతనికి ఒక కుమారుడు కూడా లేడు. దేవుడు అతనికి వాగ్దానం చేసినప్పుడు అతడు దానిపైన నిరీక్షణ ఉంచి ఉన్నాడు. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతను నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించెను. దేవుడు వాగ్దానం చేసినది నెరవేర్చగలడు అని దేవుని స్తుతించెను. దేవుడు వాగ్దానం చేసినది నా జీవితంలో నెరవేర్చును అని దేవునికి స్తుతించెను. అతడు ఆ యొక్క వాగ్దానంను పొందినంత వరకు ఇదే విశ్వాసము. Everybody should have this faith of the Son of God. ప్రతి ఒక్కరును దేవుని కుమారుని మీద విశ్వాసము కలిగి ఉండవాలి. Faith of the Son of దేవుని కుమారుని విశ్వాసము ఉండాలి. క్రీస్తులో ఉన్న విశ్వాసం మనలో ఉండాలి. We should build up our most holy faith. మన యొక్క అతి పరిశుద్ధమైన విశ్వాసమును మనము కట్టుకొనవలెను. What is the meaning of this? దీని యొక్క అర్థం ఏమిటి? Building up your most holy faith or you having the faith of the Son of God. What is the meaning of faith? అతి పరిశుద్ధమైన విశ్వాసము కట్టుకొనగా అనగా ఏమిటి? Or putting on the faith of the Son of God. క్రీస్తు యొక్క విశ్వాసమును ధరించుకొనుట అనగా ఏమిటి? What is the meaning of that? దీని యొక్క అర్థం ఏమిటి? Just as faith is not sufficient to bring everything to practice. విశ్వాసం మన అభ్యాసం తీసుకురావాలి. Jesus had a faith that the fallen man he can make as the sons of God. క్రీస్తుకు విశ్వాసం ఉన్నది. పడిపోయిన కుమారులు దేవునికి కుమారులుగా మార్చబడతారు. పడిపోయిన మనిషిని దేవుని కుమారుడుగా మార్చగలనని చెప్పి తానే బయట నుంచి కిందకు వచ్చి తన జీవన అర్పించి ఆ సిలువలో ఎత్తించాడు. తన సంతానం చూశాడు.
ఎక్కడున్న వాక్యము? ఐసియా 63వ అధ్యాయం తీసుకోండి. ఐసియా 53లో ఉంది. He shall see the seed. ఐసియా 53లో ఏ వాక్యం తీసుకోండి, చదవండి. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయి. You shall see his soul ఉందా? You shall see his seed. ఆ వాక్యము సరిగా చదవండి. చదవండి. అతనిని అడుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి ఇంగ్లీష్ లో he shall see of the travail of his soul and shall be satisfied. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును. See the travail of his soul and shall be satisfied. By the sufferings which Christ suffered, he could see by faith the seed which he is going to make a group of people as the sons of God. క్రీస్తు ఎందుకు శ్రమ పడినగా దేవుని కుమారుడు శ్రమ ద్వారా ఒక దేవుడు పుత్రుడిని ఉత్పత్తి చేస్తానని ఆయన చూశాడు దేవుడు యేసుక్రీస్తు. That faith we should also have. ఆ యొక్క విశ్వాసము మనలో కూడా ఉండవలెను. Before whatever you expect from God, you should see by faith. మీరు దేవుని నుంచి ఎదురు చూసి ప్రతి కార్యములో విశ్వాసముతో ఎదురు చూడవలెను. One example I will tell you. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇక్కడ వచ్చిన రోజు ఏప్రిల్ నెలలో వచ్చినప్పుడు ఖాళీగా ఉండింది. ఖాళీగా ఉండిందా లేదా? నాకు ఒక విశ్వాసం ఉంది, దేవుడు తప్పనిసరిగా హార్దిగా దేవుడు జనాలు ఇస్తారు. ఆ విశ్వాసం కళ్ళతో నేను చూస్తూ ఉన్నా. తగిన సమయంలో దేవుడు చేశాడు. ఇది గొప్ప కార్యం కాదు. నాకు విశ్వాసం ఉంటే దేవుడు ఆ విశ్వాసం కళ్ళతో చూసుకొచ్చి ఇంతమంది నేను చూశాను. వచ్చిన ఏప్రిల్ నెలలో మే జూన్ చాలా దుఃఖపడ్డాను. ఏంటంటే దేవుడు పెద్ద సంఘం అంటారు, ఒక వారం ఉంటే 2 వారం రాను, కొత్త ఆత్మ లేదే, చాలా దుఃఖపడ్డాను. దుఃఖం బయట చెప్పలేదు కానీ నేను ఏంటి దేవుడా పాత సంఘం అంటారు, ఇది ఇలాగంది చెప్పి దుఃఖపడ్డాను. అదే సంఘం నా విశ్వాసం కోల్పోట్టుకోలేదు. విశ్వాసం వల్ల నేను చూశాను. ఎన్నో కార్యాలను నిర్వహించాలి. ఇది ఒక కార్యం. విశ్వాసకాలతో చూస్తాం. మాది విశ్వాసకాలతో మేము చెప్పాను మనం హార్దిగా దేవుడు జనాలు ఇస్తారని చెప్పింది. లేకుండా మీకు చెప్తామా చూస్తాం, మాత్రం మనం చెప్పాలి. అనుకుంటే మాత్రం కాదు, మనం చెప్పాలి. We should not have a negative faith. We should not have negative faith. నెగిటివ్ అంటే యొక్క విశ్వాస విధానం మనం అనుకుంటారు. ఒక విశ్వాసి ఒక చిన్న గాయం వచ్చింది, కాదు నేను అడగదు. నా దగ్గరికి వచ్చి రీసెంట్గా జరిగారు, మాస్టర్ నా పొలంలో పలానా చోటలో నన్ను పాలు పెట్టాలి. ఏమన్నారు? నా పొలంలో పలానా చోటలో నన్ను పాలు పెట్టాలి అని కొడుకు చెప్పి ఏమన్నారు? కొడుకు నేను చెప్పను. నేను చెప్పాను, నువ్వు జీవిస్తాను, నువ్వు సాగు. దాని గురించి ఆలోచించు. మనం ఏం చెప్పామో అదే జరుగుతుంది. మనం ఏం చెప్తామో అదే జరుగుతుంది. మన సేవకులు అయిపోతే మాకు విశ్వాసం ఉంటుందని చెప్పద్దు, చెప్పలేదు. ఇప్పుడు రీసెంట్గా నేను చెప్తా మర్చిపోయాను. మన సంఘంలో కాంట్రాక్ట్ బ్రదర్ అనంతపూర్లో సేవ చేశారు. విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ అనంతపూర్ మదనపూర్ నుంచి విజయవాడకి వెళ్ళారు. అక్కడ సేవ చేస్తూ ఉన్నప్పుడు తనకి షుగర్ ఎక్కువైపోయింది. షుగర్ ఎక్కువ నోటి మాటలు నా సామాన్ నన్ను చూసేదానికి ఎవరు రాలేదు. నా సామాన్ తీసుకొచ్చేదానికి రండి తీసుకెళ్ళి. అతను జీవించినప్పుడే ఏం చెప్పాలి? నేను చనిపోను, నేను జీవిస్తాను, యేసు కోసం నేను సేవ చేస్తాను చెప్పాలి. ఎక్కడుందా వాక్యము?
సాంగ్స్లో ఉంది, ఐ షల్ నాట్ డై బట్ షల్ డిక్లేర్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్. నేను చనిపోను, దేవుడు క్రియలు ప్రకటిస్తున్న వాక్యం తీసుకోండి. వాక్యం చెప్పండి. కీర్తనలు 118 అధ్యాయం 17 వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. నేను చావను, I shall not die, నేను చావను, but declare the works of the Lord. యెహోవా క్రియలు వివరించెదను. We should all learn to say that word. మనమందరము ఈ యొక్క వాక్యం I will not die. నేను చావను. Sickness can come. Sickness. వ్యాధులు రావచ్చును. Problems can come. సమస్యలు రావచ్చును. Weaknesses can come. బలహీనతలు రావచ్చును. What should a child of God say? దేవుని యొక్క బిడ్డ ఏమని చెప్పవలెను? I shall not die. నేను చావను, I shall declare the works of the Lord. దేవుని యొక్క క్రియలు వివరించెదను. Like that we should learn to confess. ఆ విధంగా మనము ఒప్పుకొని But చేయవలెను. this particular servant of God, ఈ యొక్క సేవకుడు ఏమని what చెప్పాడు? is I'm going to die. నేను చచ్చిపోయేదను. చనిపోతాను. ఎన్నో పుస్తకాలు చనిపోతాను. చనిపోయినప్పుడు అక్కడ ఒక పెట్టిలో వచ్చాను. చిన్న వయసు నాకు చాలా కష్టం. ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 5 మంది చనిపోయినట్టు ఇది 6 అంత సీరియస్ అవుతాం. సాతాను చేసిన తొందరం, సాతాను చేసిన తొందరం హెడ్ క్వార్టర్స్ మేము ఇవ్వలేము. చనిపోయిన వాళ్ళకి మేము సేవకులు ఇవ్వలేము. సేవలు చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి నేను సేవకులు ఇవ్వలేము. ఫస్ట్ అని చెప్పారు. 6 మంది సీనియర్ సేవకులు చనిపోయారు. అందుకే సేవకులు ఆయన నుంచి విశ్వాసం బలపడాలని చెప్పలేదు. అందరూ ఎలా ఉండాలి? విశ్వాసంలో బలపడాలి. ఒక అపోజిట్ చెప్తే విశ్వాసంలో గట్టిగా బలంగా ఉండాలి. అవిశ్వాసం ఉండదు. సాతాన్ని ఎదిరించాలి, పాపాన్ని ఎదిరించాలి, వ్యాధిని ఎదిరించాలి, బలహీనని ఎదిరించాలి. ఇది మనని పరిపాలన చేయబడి మన పైన. అప్పుడు చెప్పలేదు విశ్వాసం ఏంటి? విశ్వాసం బలపడాలి. విశ్వాసంలో మనము బలహీనగా ఉండదు. అప్పుడు విశ్వాసం బలపడాలి. ఏం చేయాలి? మనం అభ్యాసం చేయాలి. We should do the spiritual exercise. మనము ఆత్మీయమైన అభ్యాసం చేయవలెను. In the world, people if they have to become strong, they have to do exercise. లోకంలో జనులు బలవంతులుగా మారవాలంటే వారు అభ్యాసం చేయలేదు. They should eat the proper food also. సరైన ఆహారం తినగలరు. తినాలి, సరైన ఆహారం తినాలి. అదే సమయం ఏం చేయాలి? బాగా వ్యాఖ్యానం, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. వ్యాయామం చేయవలెను. We can teach, but it is up to you to practice it. మేము బోధించగలము, కానీ దాన్ని అభ్యసించడం మీరు చేయవలెను. మీరు చేయలేము. ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను ఢిల్లీ నుంచి వస్తున్నా ఉంటుంటే నా పక్కన ఒక నాన్న కూతురు స్పోర్ట్స్ టీమ్ 3 సంవత్సరాల ముందు స్పోర్ట్స్ టీమ్ అలాగ వస్తున్నారు. జమ్మూ నుంచి వస్తారు. ఢిల్లీలో మా ట్రైన్ ఎక్కారు. మేము యూత్ క్యాంప్ పిల్లలు ఉంటాం నుంచి అంత సీట్ దక్కల. అప్పుడు ఆ పిల్ల చిన్న పిల్ల ఒక 10-12 years 10-11 years జూడో ప్లేయర్. అప్పుడు నా పక్కన ఉండాలి పైన అమ్మ నాన్న పైన ఉంటే కష్టపడుతుంటే చదివి కింద వచ్చి కూర్చోమని మాతో పాటు కూర్చోబెట్టించాం. చెప్తా మాత్రం కాదు, కొన్ని స్వార్థం చెప్తాము. క్రీస్తులో ఇది ఇలాగా బలపడాలని క్రీస్తు మీకోసం చేయగలరని చెప్పి స్పోర్ట్స్ మీకే నేను అలా తీసుకెళ్ళాను. నేను చెప్పాను. అప్పుడు అది ఒక సబ్జెక్ట్ నేషనల్ ప్రేయర్. నేను చెప్పాను, ఒకరోజు నేను ఒలింపిక్ మెడలిస్ట్గా నేను చూడాలి. ఒకరోజు నేను ఒలింపిక్ మెడలిస్ట్ నేను ప్రార్థన చేస్తాను. నేను తలపడి ప్రార్థన చేసి ఒలింపిక్ మెడల్కి వస్తాను. నేను ఆ విశ్వాసం కలిగించాను. అప్పుడు వచ్చిన పిల్ల షైన్ నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంతే చెప్పాను. నువ్వు దిగే ముందు నువ్వు స్వస్థ కొట్టుకుంటావు. అలాగే దేవుడు స్వస్థ ఇచ్చాడు. చాలా సివియర్ కష్టపడింది. వామిటింగ్ ఏం వెళ్ళకపోయింది అన్నారు. లాస్ట్ అనేది ఒలింపిక్ మెడల్ చెప్పగలిగి చేస్తావో అప్పుడు నేను అలా చూడాలని చెప్తే నాకు విశ్వాసం వచ్చింది. ఇప్పుడు కూడా డైలీ కాంటాక్ట్లోనే ఉండాలి. నాకు రోజు గుడ్ మార్నింగ్ చేస్తాను.
నాన్న ఈ పిల్లలకి మాట్లాడాను, నాన్న అన్నది మెసేజ్ వస్తుంది అక్కడ చేయండి. అప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అప్పుడు నేను టిప్స్ ఇచ్చాను. నేను స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి టిప్స్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా చేయాలి అవన్నీ డైట్ ఏది తినాలి, ఏది తినకూడదు తెలుసుకోవాలి, డైట్ కంట్రోల్ ఉండాలి చెప్పాను. ఇప్పుడు ఆ పిల్ల ఏం చేస్తే న్యూట్రిషనిస్ట్ పట్టుకుని నాకు ఇది తినకూడదు, ఇది తినాలి చెప్పి ఇది కావాలని. ఇప్పుడు ఏంటి, ఆ పిల్ల వయసు ఇప్పుడు 13 వయసు అయింది. అది 19 years పిల్లలు పట్టి కేటగిరీలో ఫైటింగ్ చేసుకుని సెకండ్ ప్రైజ్ తీసుకుంది స్టేట్ లెవెల్. 19 years పిల్లలు అదేమో ఏషియన్ గోల్డ్ మెడల్. ఇంకా నేను చెప్తాను, నేను పిల్లకి చెప్పాను ఒకే ఒకటి, ఏది తినాలి ఏది తినకూడదు చెప్తే అది నాన్న చెప్పిస్తాను కదా, అది ఆ పిల్లకి చెప్తాను నాకు ఇది వద్దు ఇది కావాలి పడపడి మంచి ఒక లెవెల్లో నేను నేర్పించవచ్చు. బట్ తినేది తినకోకుండా ఉండాలి, అది మీ చేతిలో ఉంది. మీ ఆత్మకే బలమైన కార్యాలు ఏంటి మేము నేర్పిస్తాం. అది మీరు దాని ప్రకారం జీవిస్తే మీ ఆత్మ బలపడతారు. అందుకే చూడండి, ఆ వాక్యం చదవండి, ఈ విచ్ ఇస్ గుడ్. ముందు నేను ఒక వాక్యం ఇచ్చాను కదా, అది చదవండి. ఈ ఐసర్ ఇచ్చాను కదా వాక్యము, ఈ విచ్ ఇస్ గుడ్. ఐసర్ 55:2-3 చదవండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలించెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఏంటండి? మంచి పదార్థము భుజించండి. మీ ప్రాణము సారమైన దాని శుద్ధిపడి. మీ ప్రాణము సారమైన దాని Not your body, but your soul should delight in fatness. మన యొక్క శరీరం కాదు, మన యొక్క ఆత్మ సారమైన దాని ఎందుకు importance for your soul. Importance for the body. మీరు మీ యొక్క శరీరముకు ముఖ్యత్వం ఇచ్చుచున్నారు, but don't give importance for your soul. ఆత్మకు ముఖ్యత్వం ఇవ్వలేదు. Soul requires good food, not bad things. మనకు ఆత్మకు మంచి పదార్థములు కావాలను. What is that soul requires from what does the soul require to become fat or prosperous? మన యొక్క ఆత్మ ఆశీర్వాదంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫలించాలంటే, బలపడాలంటే ఏంటంటే దేవుని వాక్యం. You should eat the word of God. మనం దేవుని యొక్క వాక్యంను You రుచించవలెను. should keep the word of God in the memory. దేవుని యొక్క వాక్యంను మన యొక్క మనసులో You ఉంచుకోవలెను. should walk according to the truth. సత్యము వలన మనం నడవవలెను. You should meditate the word of God day and night. దేవుని యొక్క వాక్యమును రాత్రి ఉదయం ధ్యానించవలెను. అందులో ఏం చేయాలి? ధ్యానించాలి. హలో, అప్పుడు ఏమవుతుంది? Psalms chapter 1:1-3. కీర్తనలు 1:1-2 వాక్యం చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినది ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. If your soul has to be prosperous or become strong, you should meditate the word of God day and night. మీ యొక్క ఆత్మ ఫలించి బలవంతంగా మార్చాలనంటే దేవుని యొక్క వాక్యాన్ని రాత్రి పగలు ధ్యానించవలెను. That's why it is important for by having the word of God. అందుకే మేము ఖండతం చేయడానికి ముఖ్యత్వం ఇచ్చుచున్నాము. That's why all the children should learn the memory verse every week. అందుకే పిల్లలందరూ ప్రతి వారంలో ఖండత వాక్యం You నేర్చుకోవలెను. should keep it in your mind. దానిని యొక్క మనసులో ఉంచుకోవలెను. Meditate day and night. రాత్రి పగలు దానిని ధ్యానించవలెను. Then you will not wither, you will prosper. అప్పుడు మీరు వాడిపోకుండా ఫలించగలరు. Your soul shall become prosper. మీ యొక్క ఆత్మ ఫలించవలెను. Next, when can our soul become prosper? మరియు ఇంకా ఎప్పుడు మన యొక్క ఆత్మ ఫలింపగలదు? Jeremiah chapter 17:7-8. ఇర్మియా 17వ అధ్యాయము 7-8 వాక్యం. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువలో ఓరను, దాని వేళ్ళు తన్నును. వెంట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున
చింతనందదు కాపు మానదు. So another way for our soul to be prosper, ఇంకొక విధంగా మన యొక్క ఆత్మ ఫలించవాలనంటే you trust in the Lord. Your hope should be in the Lord, not in any person. మన యొక్క నిరీక్షణ నమ్మకము దేవుని యందు ఉంచవలెను. So from the childhood, we should learn to meditate on the word of God, and from the childhood, we should trust in the Lord and hope in the Lord. చిన్నప్పటి నుంచే దేవుని వాక్యమును ధ్యానించుచు దేవుని యందు నమ్మిక ఉంచి నిరీక్షించవలెను. So then you can prosper in everything. అప్పుడే మనము అన్నిటిలోనూ ఫలించగలము. Your soul requires good things. మన యొక్క ఆత్మకు మంచి పదార్థములు కావాలను. So you should not only eat, you have to practice it. మనము తిరిగి మాత్రమే కాదు దాన్ని అభ్యసించవలెను. That's what 1 Timothy 4th chapter verse 8. మొదటి తిమోతి 4:8 వాక్యంలో English Timothy 4:8. Unto all things. Next. Here we see for the godly exercise. ఇక్కడ మనము దైవ అభ్యాసం గురించి చదువుతున్నాము. So we have to practice faith. విశ్వాసాన్ని మనం అభ్యసించవలెను. How to practice your faith? ఎలాగో విశ్వాసాన్ని అభ్యసించడము? When you expect certain things, you cannot see immediately, but we should hope for that. మనము ఒక దాని కొరకు ఎదురు చూసినప్పుడు అది మనకు వెంటనే రాదు, కానీ మనం దాని గురించి నిరీక్షించవలెను. What is hope? నిరీక్షణ అనగా ఏమిటి? What is the definition of hope? నిరీక్షణ యొక్క అర్థం ఏమిటి? చెప్పండి. What is seen is not called hope. నిరీక్షణ What is seen? ఏది చూసి మనం నిరీక్షణ చెప్పలేం. What is not seen, when we wait patiently, that is called hope. చూసింది నిరీక్షణ కాదు, చూడలేంది అదృష్టం. చూసింది పోయి నిరీక్షణ కాదు. చూడలేని కార్యము ఓర్పుతో వెయిట్ చేస్తే అది నిరీక్షణ. ఎక్కడో యాకోబులో ఉన్నారు, 2nd chapter. What is hope? So what hope is? The thing which you don't see it, wait patiently, that is called hope. నిరీక్షణ అనగా మనము చూడకుండా ఎదురు చూసే చూడకుండా కారణంలో ఓర్పుతో వెయిట్ చేసేది. అప్పుడు రోమన్స్ అంటున్నారు, 4th chapter. రోమన్స్ 4th chapter. Thing which you have not seen it, when you wait for it, that is called hope. Think what the తర్వాత వాక్యం తీసిస్తాం. Think what you have not seen it, when you wait for it, that is called as hope. We should wait for it. మనము చూడని దాని కొరకు ఓపికతో కనిపెట్టుట ఏ నిరీక్షణ. So here we see about works of faith. ఇక్కడ మనము విశ్వాసం యొక్క పనిని చూస్తాము. Labor of love. Labor of love. ప్రేమలో ప్రయాసపడడం చూస్తాము. చదవండి. తులసి 1 కాదు, 1:3. Remembering the labor of love. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. So what is the meaning of labor of love? ప్రేమతో కూడిన ప్రయాసం అనగా ఏంటి? Then when you turn to Colossians 1, 2 and 3, this is love for the saints. కొలస్సీ 1:3-4 వాక్యంలో పరిశుద్ధుల యందు మీకున్న ప్రేమ అని చూస్తున్నాము. So love is an expression. ప్రేమ అనగా అది ఒక అనుభవం. మనం చూపించేది ప్రేమ, మన ద్వారా చూపించేది. So here labor of love is we should have the love for the one another. ఇక్కడ ప్రయాసంతో కూడిన ప్రేమ అనగా ఒకరితో ఒకరికి ఉన్న ప్రేమ. ఒకరి పైన ప్రేమ చూపించాలి. So there are efforts for that. When you want to love one another, there is a efforts for that. మనము ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండవాలంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఉంటుందేనా? ఇప్పుడు నేను మంచిగా చేసేవాళ్ళు మనం ప్రేమించేది ఇది. శత్రువులు ప్రేమించాలంటే ఈజీగా మనం ముందురా. మనం ఏం చేయాలి? మన చుట్టూ వచ్చి మనం ఏం శత్రువు పెట్టాలి. శత్రు నా దగ్గర రానివ్వాలి. యేసు జీవితంలో చూసినప్పుడు మన శత్రువుగా ఉన్నప్పుడు
తను మనం ప్రేమించాడు. బాగా అర్థం చేసుకున్నాం. మనం శత్రుగా తనకి శత్రుగా ఉన్నప్పుడు మనం ప్రేమించే దేవుడు వాడు మనల్ని ఆ పదవుల నుంచి వెతుక్కుంటా పైనుంచి కిందికి వచ్చాడు. అప్పుడు తన సంవత్సరాలన్నీ వదిలేసుకుని కష్టపడ్డాడు. మనిషి రూపంలో వచ్చింది. అది ప్రయాసము. అలాగే మనము ఒకరి పైన ప్రేమ చూపించాలంటే దానికి ప్రయత్నాలు ఉండాలి, ప్రయాసం చేయాలి. వాళ్ళు మనతో మాట్లాడరు, మనం ఎదిరిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ కొట్టలని మనం క్షమించాలి. మనం వాళ్ళతో ఏం చేయాలి? We should get reconciled. That's what we see in Matthew 5th chapter. If you feel somebody has anything against you, you go and get reconciled. మత్తయి 5వ అధ్యాయమందు చూడండి. If you feel somebody has anything against you, go and get reconciled. Leave your gift at the altar, go and get reconciled. కావున నీవు బలిపీఠమునంత అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపము. So that's the way to cancel. Go and get reconciled with the person whom he has grudge against you. మనము అన్నిటినీ విడిచిపెట్టి మీకు విరోధంగా ఉన్న సహోదరుని వద్దకు వెళ్ళి వారితో సమాధాన పడవలెను. So that's the labor they have to do it. అటువంటి ప్రయాసము మనం చేయవలెను. ఎలా చెప్పకూడదు? అక్కడ కావాలి నా దగ్గర నేనని చెప్తాను అక్కడ చెప్పి అలా చెప్పకూడదు. So that's a labor. అదే ప్రయాసము. The hope, about the hope, there's Romans chapter 8 verse 24. చదవండి. రోమా 8:24 నందు నిరీక్షణ గురించి మనం చదువుతున్నాం. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూసిన దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు. So what we are seeing it, we should patiently wait for it. What we are not seeing it, we should patiently wait for it. మనము చూడని దాని కొరకు ఓపికతో కనిపెట్టదు. What we are seeing, that is not called hope. మనము చూసిన దాని కొరకు కనిపెట్టుట నిరీక్షణ కాదు. What we are not seeing, we should patiently wait for it. మనము చూడని దాని కొరకు ఓపికతో కనిపెట్టవలెను. If you don't have patience, then you cannot have a hope. మీకు ఓపిక లేకపోతే మీకు నిరీక్షణ లేదు. People who don't have hope, don't have patience, cannot grow in hope in the Lord. ఓపిక లేని వారికి దేవుని యందు నిరీక్షణ లేదు. నిరీక్షణ ఎదగలేదు. What is hope? నిరీక్షణ అనగా ఏమిటి? What we are not seeing it, we wait patiently for it. మనము చూడని దాని కొరకు ఓపికతో కనిపెట్టుట. So faith is what is works. విశ్వాసం యొక్క పని. That is faith in Jesus. అనగా క్రీస్తునందు విశ్వాసము. So put your faith in Jesus and let the works add faith. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన విధముగా ఉన్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం పెట్టుకొని మన క్రియలు జరిపించాలి. ఉదాహరణకి మీరు వ్యాధి పడితే అప్పుడు ఏం చేయాలి? నా క్రీస్తు నా కోసం కలవాడిగా చనిపోయాడు. 2000 సంవత్సరం ముందు నా బాధ, నా నొప్పులు, నా వ్యాధులు తను భరించారు. తన విశ్వాసం పెట్టినప్పుడు కలవాడిగా నాకు స్వస్థ ఉంది. అలాగే విశ్వసించి ఏం చేయాలి? ఆ స్వస్థ పొందుకోవాలి, నొప్పుల నుంచి దూరపరచుకోవాలి. అలాగే చదువుదామనే, లేకపోతే పెళ్ళిళ్ళదామనే, పెళ్ళిళ్ళదామనే, చదువుదామనే, ఏ సమస్యలదామనే మీరు ఏం చేయాలి? క్రీస్తుల విశ్వాసం పెట్టుకుని నాకు క్రీస్తు ద్వారా నాకు గొప్ప చేయముందని మనం మాట చెప్పాలి. దేవుడు నన్ను ఇంక్లూడ్ చేశారు చెప్పి మనం చెప్పాలి. చెప్తేనే దేవుడు కార్యం చేస్తారు. అది విశ్వాస క్రియలో అన్నీ చెప్పిన టైం లేదు. ఇప్పుడు మనం నిరీక్షణ గురించి మనం మై మెయిన్ టాపిక్ ఇస్ అబౌట్ హోప్ విచ్ వి హావ్ ఇట్ ఇన్ హెవెన్. ఈ దినమున మన యొక్క ముఖ్య అంశము నిరీక్షణ. పరలోకంలో ఉన్న ప్రజలు అనే నిరీక్షణ గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. పరలోకంలో నిరీక్షణ గురించి చెప్పాలంటే
పరలోకంలో నిరీక్షణ మనం అది పొందుకోవాలంటే ఏం చేయాలి? క్రీస్తులో విశ్వాసం ఉండాలి, ఒకరు ప్రేమించాలి. మీరు ఒకరు ప్రేమించకుండా క్రీస్తులో విశ్వాసం పెట్టకుండా పరలోక నిరీక్షణ మనకి పొందుకోలేము. చాలామంది ఈ లోకంలో జీవితం చేస్తున్నారు కానీ వాళ్ళకి పరలోకంలో ఒక నిరీక్షణ వచ్చి వాళ్ళకి ఒక ప్రజ్ఞ తెలియలేదు. అర్థం ఏదో సాధారణ ఒక వ్యక్తిలాగా జీవిస్తున్నారు మీరు. సాధారణ వ్యక్తి. నేను కూడా రక్షణ పొందే ముందు ఉన్నతగా ఉన్నప్పుడు టీపీ పిల్లడిని ఆలోచించేవాడిని. రోజు ఏం ఆలోచించేవాడిని? రోజు మన పొద్దున లేకటము, బ్రష్ చేయటము, తాగటం, కాఫీ టీ తాగటము, బ్రేక్ఫాస్ట్ తినటము, రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళటము, మొత్తము ఇలా మిషన్ లాగా మన జీవితం. ఒక నిరీక్షణ లేని ఒక జీవితం. ఎప్పుడు నేను రక్షణ పొందుకున్నానో క్రీస్తులో నిరీక్షణ నాకు కలిగింది. అప్పుడు నేను జీవించేది ఏంటి? కొంత రోజులుగా. తర్వాత నేను యేసుతో పాటు ఉంటాను. యేసుతో పాటు పరిపాలించాలని నిరీక్షణ నాకు ఉన్నప్పుడు నేను ఏం చేసేవాడిని? యేసు కోసము, తన రాజ్యం కోసం నేను ప్రయత్నం చేసేవాడిని. ఆత్మ సందర్శిస్తాం. ఎందుకు? రాబోయే యుగంలో దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తానని. మనం చేసే క్రియ ప్రకారం మనలో ప్రతిఫలం ఉంది. మనలో మనకి స్థలం ఉంది, స్వాస్థ్యం ఉంది, ఏసి ఉండాలి. మనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఎల్ఐసి పాలసీ లాగా. ఎల్ఐసి పాలసీ ఎలాగా? డబ్బులు కట్టే ఇటువంటి పెద్ద అమౌంట్ వస్తుంది. అలాగే ఇప్పుడు మన ఆత్మ సంపాదిస్తే, మంచి కార్యాలు చేస్తే పర్లోకంలో దేవుడు మన ప్రతిఫలం ఇస్తారని ఆ నిరీక్షణ ఉంటాను. నుంచి నేను రోజు ఒక్కరోజు కూడా కలిసి అప్పటి నుంచి ఇప్పుడు వారికి నేను ఏదైనా దేవుడికి ఇవ్వాలి, ఏదైనా దేవుడికైనా దేవుడికి ప్రయోజనంగా ఉండాలి, జనానికి మంచి కార్యాలు చేయాలి, దేవుడు మంచి శిక్షకి మంచి కార్యాలు చేసేదాన్ని కదా, మంచి నేర్చు. ఏసు లేనప్పుడు నాకు నిరీక్షణ లేదు. ఏసు పొందుకున్న తర్వాత నిరీక్షణతో నేను జీవిస్తాను. ఈ రోజుల్లో మనము నిరీక్షణ ఏసులో విశ్వాసం పెట్టి నిరీక్షణ పెట్టి జీవించే చాలా తక్కువ మంది. ఏదో ఒక మెషిన్ లాగా మనం జీవిస్తున్నాం. తింటాము, తాగడం, నిద్రపోతాము, జాగ్రత్తమో చేయటము. పరలోకంలో మనకి నిరీక్షణ ఉంటే మనం ఏం చేస్తాము? నాకు యేసు ఉండాడు పరలోకంలో, మనకి స్వాస్థ్యం ఉందంటే నూతన వేసలేము, అది సీయోను నాకు ఉంది, నేను అక్కడ పోయి ఉంటాను. ఎంతమందికి నిత్యం ఉంది? నేను ఈరోజు కళ్ళు మూసుకుంటే నాకు దేవుడు అక్కడ సీయోను పెట్టాడు, ఈరోజు కళ్ళు మూసుకుంటే నాకు అక్కడ నూతన వేసలు నాకు స్థలం ఉంది. ఎంతమంది ఉంది నిరీక్షణ? చేయలేకపోతే సిద్ధంగా ఉండాలా? అందరూ నిరీక్షణ ఉంటే మాత్రం సరిపోదు. జీవితాన్ని సరిగ్గా ఉంటేనే అది పొందుకోగలము. మీ జీవితం సరిగ్గా కూడా ఆ నిరీక్షణ ఉంటే సరిపోదు. మన జీవితం సరిగా ఉంటేనే అది నేను పొందుకోగలని చెప్పి మీకు అది నిరీక్షణ ఉంటుంది. పుట్టి చేయడంతో మాత్రం కాదు, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. పాప లేకుండా దేవుడు ఎదురిస్తేనే ఆ నిరీక్షణ పాటు మనం చూడగలము. సో ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఒక మెషిన్ లాగా ఉన్నాం. తినటము, తాగటము, నిద్రపోతాం. అదే పరలోకంలో మనకి ఏమి పెట్టుకుంటాను నేను ఒకరికి చెప్తాను. We shall see what are the things the Lord has kept for us. దేవుడు మనకు ఉంచిన కార్యములు మనం చూస్తాం. In heaven, what are the things the Lord has kept for us? దేవుడు మన కొరకు పరలోకమందు ఉంచిన What కార్యములు are we going to do in heaven? మనము పరలోకమందు ఏం చేస్తున్నాము? That we have to have proper surety, proper revelation. దాని కొరకు మనం సరైన ప్రకటన కలిగి ఉండవలెను. For that, we have to have hope in Christ in heaven. దాని నిమిత్తమై మనము పరలోకమందున్న క్రీస్తునందు నిరీక్షణ ఉంచవలెను. For that, what you should do, you should have the works of faith. దానికోసం మనము విశ్వాసం యొక్క క్రియలు You should కనపరచవలెను. have faith in Christ. క్రీస్తునందు విశ్వాసం You ఉంచవలెను. should have love for one another. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి You should ఉండవలెను. labor for that. దాని కొరకు ప్రయాస పడవలెను. So then only we can have hope in Christ. అప్పుడే క్రీస్తులో మనకు నిరీక్షణ What కలుగును. is hope? ఈ యొక్క నిరీక్షణ కోసము According to Romans 8 chapter verse 24-25, Romans- what we have not seen it, then you wait patiently for it, that is called hope. రోమా 8:24-25 వాక్యంలో చెప్పబడినట్లుగా చూడని వాటి కొరకు
ఓపికతో కనిపెట్టుటయే నిరీక్షణ. ఓపికతో కనిపెట్టేది నిరీక్షణ. If you don't have patience, you cannot have hope. మనకు ఓపిక లేకపోతే నిరీక్షణ లేదు. When can a person have hope in Christ? ఎప్పుడు ఒక వ్యక్తికి క్రీస్తునందు నిరీక్షణ ఉండును? ఎప్పుడు? When you have faith in Christ. ఎప్పుడు మనకు క్రీస్తు విశ్వాసం ఉండును? When you grow in the love for one another. ఒకరి కొరకు ఒకరు ప్రేమలో ఎదుగునప్పుడు. When you have patient character. మనకు ఓపిక అనే స్వభావం ఉన్నప్పుడు. Then only can have hope in Christ. అప్పుడే మనకు క్రీస్తునందు నిరీక్షణ ఉండును. Now what are the things the Lord has said for us in heaven? దేవుడు మన కొరకు క్రీస్తు మన కొరకు పరలోకమందు ఏ కార్యము ఉంచెను? What did Jesus say? యేసు ఏమని చెప్పెను? As I have overcome. నేను జయించిన రీతిగా. If you overcome. మీరు జయించిన ఎడల. You can sit with me in my throne. ఆయన సింహాసనం నందు కూర్చుండెదము. That is the promise Lord has given to us. ఆ యొక్క వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. Now where is Jesus? యేసు ఎక్కడ ఉన్నాడు? He is in the right hand side of God. తండ్రి యొక్క కుడి పార్శ్వం నందు. He is sitting in the throne of his Father. ఆయన తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుని He is in heaven. పరలోకమందు. So when you have hope in Christ, మనకు క్రీస్తు నిరీక్షణ ఉన్నప్పుడు what do you say? మీరేమని చెప్పగలరు? I am going to be with my Jesus. నేను నా యేసుతో ఉండేదను. My Jesus is in heaven. నా యేసు పరలోకమందు I am ఉన్నాడు. going to very soon go to be with my Jesus. నేను కూడా వేగమే అక్కడికి వెళ్ళేదను. My Jesus is in heaven. I am going to be with my Jesus. నా యేసు పరలోకమందు ఉన్నాడు కనుక నేను అక్కడికి వెళ్ళేదను. That's why Galatians chapter 1 verse 4. గలతీ 1:4 He has redeemed us from this present evil world. Chapter 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. Yes, redeemed us from this present evil world. ఆయన ప్రస్తుత దుష్టకాలం నుండి మనలను విమోచించెను. What did Jesus say? యేసు ఏమని I చెప్పాడు? am not of this world. నేను యొక్క లోకం వాడిని కాను. I don't belong to this world. నేను యొక్క లోకముకు సంబంధించిన వాడిని My కాను. people are not of this world. నా నా జనాలు కూడా ఈ లోకస్తులు కాదు. ఎక్కడ జాన్ 17 చెప్తారు చదవండి ఆ వాక్యము. నేను లోక సంబంధిని కానట్టు ఏ వాక్యం చెప్పి 16వ నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. ఇంకో వాక్యం కింద కూడా ఉంది. 14వ వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక I don't belong to this world. నేను ఇంకో లోక సంబంధి కాను అని ప్రకటన కలిగి ఉండవలెను. When you have that revelation, I don't belong to this world. నేను యొక్క లోక సంబంధి కాదు అని ప్రకటన మనకు ఉన్నప్పుడు You will not go after the fashions of this world. ఈ యొక్క లోక వేషాలు మనము నడుచుకోలేము. లోక వేషం అనగానే వెళ్తాం. అర్థమైందా? You not go after the fashions of the world. ఈ యొక్క లోకం యొక్క వేషంలో వెనుక మనం వెళ్ళము. You not go after the friendship of this world. ఈ యొక్క లోక స్నేహం వెనుక వెళ్ళము. You will only be following Jesus. యేసుతో మాత్రమే ఉండేదము. యేసుని వెంబడిస్తారు. You will follow Jesus, not follow after the world. You not follow after the friendship or worldly friendship. యేసును వెంబడించడము పరిశుద్ధమైన స్నేహమును వెంబడించడము. నాకు చెప్పేది మీరు క్రీస్తు నిరీక్షణ ఉన్న ఏం చేస్తారు? యేసును వెంబడిస్తారు. లోక వేషాలు లోక ఫ్రెండ్స్ వెంబడించడం. ఈ రోజు నేను ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నాను. ఆ ఫ్రెండ్స్ పోకూడదు కూడా ఎప్పుడు అవసరం చాటింగ్ చేయాలి. వాళ్ళు దూరం అయిపోతే వీళ్ళకి డిప్రెషన్ అయిపోతారు. ఈ సోషల్ మీడియా సంబంధించి ఒకరితో కలిసి ఉండాలి. కొన్ని కిలోమీటర్ దూరంగా ఉంది కూడా సోషల్ మీడియా కూడా ఒకే దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వీడియో కాలింగ్ వీడియోస్ ద్వారా లోక వస్తువులు లోక ఫ్రెండ్షిప్ పెరగాల మనము లోక ఫ్రెండ్షిప్ పెరగాలి మనం వెంబడించుకోదు. ఏసుక్రీస్తు నిరీక్షణ పెట్టినట్టు ఏసుని వెంబడిస్తారు. అండర్స్టాండ్ దిస్ వరల్డ్ డజంట్ బిలాంగ్ టు us. ఈ యొక్క లోకము మనకు సంబంధించినది కాదు. We don't belong to this world. మనము లోక సంబంధులము కాము. Christ gave his life. క్రీస్తు మన కొరకు తన యొక్క జీవితం అర్పించి ఉన్నాడు. That he want to deliver us from this present evil world. ప్రస్తుతం ఉన్న దుష్ట
కాలం నుండి మనల్ని విమోచింపగలని చూస్తున్నాడు. So don't go after the world. ఈ యొక్క లోకం వెంట వెళ్ళకూడదు. ఇప్పుడు ప్రశ్నలు చెప్తానే ఉన్నాను. ఏం చేస్తున్నారు? ఆ మొబైల్ వెనకాల ఉన్నారు. మొబైల్ అంటే లోకం వెనకాల మొబైల్ పట్టుకుని మొబైల్ చూసుకున్నా ఉన్నారు. నేను ఇక్కడ కూటానికి వస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టాలి. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ జీసస్ ఓన్లీ. దేవుణ్ణి నేను చూస్తా ఉన్నాను ఒక్కొక్కరు ఏం చేస్తున్నాను. మొబైల్ వెనకాల చూస్తున్నాను. వాక్యం చెప్తాను అంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ జీసస్ ఓన్లీ. యేసుని మనము పరిపూర్ణంగా వెంబడించలేదు. 50% word, 50% Jesus. సగం దేవుడు, సగం యేసు. Such people cannot grow in the Lord. అటువంటి వారు దేవుళ్ళు ఎదగలేరు. దేవుళ్ళ నిరీక్షణ పెట్టుకోలేరు. నిరీక్షణ నేను జీవితం చేస్తారు. ఇలాంటి వాళ్ళు తాటలు పెట్టము ధరించుకునేది క్రీస్తులో పెట్టుకున్న నమ్మకం. మనం ఆత్మీయులు మనము అలాగా ఉండకూడదు. తింట తాట ధరించుకునే విషయాల గురించి మనం బాధపడకూడదు. మన భారం అంతా ఈ శరీరంలో క్రీస్తు ఎలా మారాలి, క్రీస్తు వాక్య ప్రకారం జీవించాలి, ఆ విషయంలో ఈ శరీరంలో బాధపడాలి. వాట్ ఆర్ అదర్ థింగ్స్ దట్ యు హావ్ టు పుట్ అవర్ హోప్. మన యొక్క నిరీక్షణ మిగతా విషయంలో in heaven for us. పరలోకమందు మన కొరకు ఉంచబడిన సాక్ష్యం మీద. Acts chapter 20 verse 32. అపోస్తలుల కార్యములు 20:32వ వాక్యం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. మొదటి పేతురు 1:4వ వాక్యం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు మనకు పరలోకమందు సాక్ష్యం ఉన్నది. God keeps the place for us who are sanctified. Those are sanctified, God keeps a place for us. పరిశుద్ధపరచబడిన వారికి దేవుడు స్థలము అనుగ్రహించి ఉన్నాడు. ఒకవేళ స్థానం ఉండొచ్చు, ఒక ఇల్లు కొనుక్కోలేకుండా ఉండొచ్చు, ఒక చిన్న స్థలం లేకుండా ఉండొచ్చు. మీరు దుఃఖపడక్కర్లేదు. ఇక్కడ మనకి ఏమి లేకుండా ఉండొచ్చు. మీ జీవితాన్ని మీరు పరిశుద్ధపరచుకుంటే అప్పుడు ఏమవుతుంది? పరలోకంలో దేవుడు మీకు స్థలం ఇస్తారు. పరలోకంలో మీకు స్థలం ఉంది. ఒకవేళ ఇక్కడ లేకపోతే కూడా అబ్రహాం వెళ్ళి మనం జీవించాలి, గూడాలను జీవించాడు, ధనవంతుడు. ఈ లోకంలో నాకు ఏది ఆస్తి వద్దు, నేను కొన్ని రోజులు ఉంటానని గొప్ప ధనవంతుడు అబ్రహాం. వెండి, బంగారము, అన్ని వస్తువులు ఐశ్వర్యుడిగా ఉంటాడు. ఆయన ఏమన్నాడు? గూడాలను జీవించాడు. పరలోకంలో నాకు స్థలం ఉందని చెప్పి ఆ నిరీక్షణ అలాగే మనం జీవించాలి. ఈ లోకంలో మనకి లేకపోతే కూడా దేవుడు మనకి గొప్ప శాసనం పెట్టున్నారు. అది ఆ నిరీక్షణ ఉండాలి. మీరు ఎంత మీరు దేవుడి కోసం ఖర్చుపెట్టి ఏమి లేకుండా ఉండొచ్చు. అంటే దేవుడు మీకోసం గొప్ప శ్వాసం పెట్టారు పరలోకంలో. నేను ముందు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. నేను పెరిగిందంటే చెన్నై. నాన్నగారికి చాలా డబ్బులు వచ్చాయి. గవర్నమెంట్ ఎంప్లాయ్, 65 మంది గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన చనిపోతూ కంపెనీ చెన్నైలో కొనలేదు. చెన్నైలో ఒక కంపెనీలు కొనలేదు. రిటైర్మెంట్ క్వార్టర్స్లో ఉంటారు. రిటైర్మెంట్ అయితే అది దీంట్లో ఉండి టెన్షన్ పడి దుఃఖపడి వ్యాధి వచ్చి చనిపోయాడు. మన చివరి సమయంలో ఒక నిరీక్షణతో చనిపోయాడు. అమ్మగారికి దేవుడు దర్శనం చూపించాడు. జీవించినప్పుడే ఆయన తీసుకెళ్ళి ఈ స్థలం మీది, బంగారమైన ఒక రూము, ఒక బెడ్, బంగారమైన బెడ్, ఒక స్టూల్, ఒక టేబుల్, ఈ స్థలం అని చెప్పాడు చనిపోయే ముందే. పాత పరిస్థితులను చెప్పి వీళ్ళందరూ చూపించి వీళ్ళందరూ ఇక్కడ కలిపేది అక్కడ చెప్పి వీళ్ళందరూ చెప్పింది. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. నేను ఈరోజు చనిపోతే పరలోకంలో ఒక స్థలం ఉంది. దేవుడు వాగ్దానం చేశారు. ఎంతమందిగా నిరీక్షణ ఉంది? పాట పాడండి.
నీకు ఒక స్థలం సిద్ధపరుస్తానని చెప్పి ఇంకో మాటలు ఉంటాయి. ఎన్నో వాగ్దానాలు మనకు దేవుడు ఇచ్చాడు. నీకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నానని చెప్పి దేవుడు చెప్పారు. మన స్థలం ఇది ఒక వేడి కాదు, ఒక నిరీక్షణ మనకు దేవుడు ఇచ్చాడు. ఈ లోపల మనకి ఏం లేకపోతే కూడా మనకి పరలోకానికి మనకి ఒక స్థలం దేవుడు సిద్ధపరిచారు. అది పొందుకోవాలంటే పరిశుద్ధపరచాలి. చదవండి ఒకసారి, ఇంగ్లీష్లో కూడా చదవండి. యాక్ట్ చాప్టర్ 20:32. చూడు, I commanded to God under the word of His grace. చూడండి, ఇక్కడ నేను దేవుడు వాక్యాన్ని అప్పగిస్తున్నాను, అది మీ జీవితాన్ని కట్టిలేసి పరిశుద్ధపరిచిన మధ్యలో మీకు శ్వాసిస్తాను. అందుకని నేను ముఖ్యంగా ఇచ్చేది దేవుడు వాక్యం పైన జీవించాలి, దేవుడు వాక్యం పైన ఆసక్తి పెట్టుకోవాలి. ఈ లోకం తిరిగిపోయిన కాదు, రక్తము తాడు ధరించుకునేది బాధపడకూడదు. మీ ఆత్మీయ కార్యాల నుంచి మీరు బాధపడాలి. చదువు తెలుగులో. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవుడి వాక్యాన్ని అప్పగిస్తున్నాను, ఆ దేవుడి వాక్యం మీ జీవితాన్ని కట్టిలేపి పరిశుద్ధ మధ్యన స్వాస్థ్యం చేయడానికి వీలు పడుతుందని నేను ముఖ్యత్వం ఇచ్చేది ఆత్మీయ కార్యాల కోసం. నేను ఎప్పుడు ఇదే అంటున్నాను. See what did Jesus say? Man cannot live by bread alone, మనుషులు రొట్టె వలన మాత్రమే but by every word of God. కానీ పరలోకమందు వచ్చు దేవుని మాట వలన We teach the believers that we should live by the word of God. మనం దేవుని వాక్యం వలన జీవించవలెను. That is what we teach to the believers. అదే మేము విశ్వాసులకు బోధిస్తున్నాము. We teach the believers that give importance for the word of God. దేవుని వాక్యమునకు ముఖ్యత ఇవ్వవలెను. Surrender to the word of God. దేవుని వాక్యమునకు సమర్పించుకోవాలి. Obey the word of God. Obey the word of God. దేవుని వాక్యమునకు విధేయపడవలెను. Word of His grace. The more you obey, the word of God will give you grace. దేవుని వాక్యము కృప ఇచ్చును. When you obey the word of God, you are filled with the grace of God. మనము దేవుని యొక్క వాక్యమునకు విధేయపడినప్పుడు కృపతో నింపబడదాము. So give importance for the spiritual things. కావున ఆత్మీయ కార్యముల కొరకు ముఖ్యత ఇవ్వవలెను. That's why I say you come early to the presence of God. కావున దేవుని యొక్క సన్నిధానానికి వేగమే రావలెను. They that seek me early shall find me, Jesus says. The word of God says, they that seek me early shall find me. దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. If you come late, how can God bless you? మీరు ఆలస్యంగా వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలాగో ఆశీర్వదించును. How can God bless you? దేవుడు ఎలాగో మిమ్మల్ని You ఆశీర్వదించును. cannot be blessed spiritually if you come late. మీరు ఆలస్యంగా వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలాగో ఆశీర్వదించును. Today also Sunday school teachers did not come right time. ఈ రోజు కూడా సండే స్కూల్ టీచర్లు సరైన సమయానికి రావాలి. Come before the first song. మొదటి పాటకి ముందుగానే రావాలను. At least before 9 o'clock you should be here. 9 గంటలకు ముందుగానే మనం ఇక్కడ You seek ఉండవలెను. God first. మనము మొదటిగా దేవుని వెతకవలెను. Seek the presence of God. దేవుని యొక్క సన్నిధానాన్ని వెతకవలెను. Love the presence of God. దేవుని యొక్క సన్నిధానాన్ని Love the word ప్రేమించవలెను. of God. దేవుని యొక్క వాక్యమును ప్రేమించవలెను. Experience the word of God. దేవుని యొక్క వాక్యమును అనుభవించవలెను. When you live according to the word of God, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం this జీవించినప్పుడు will bring you up your spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదగగలము. You can build up your spiritual life. కట్టగలము. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కట్టగలము. Make you sanctify you. Word of God will sanctify you దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని పరిశుద్ధపరచును. and give you inheritance among the saints. పరిశుద్ధుల మధ్య స్వాస్థ్యం అనుగ్రహించును. This is the hope the Lord has kept for us in heaven. ఈ యొక్క నిరీక్షణ పరలోకమందు మన దేవుడు మన కొరకు ఉంచున్నాడు. Let us renew our hope. మన యొక్క నిరీక్షణను మనము నూతనపరుచుకుందాము. Let us be strong in the hope in our Lord Jesus Christ. మనకు క్రీస్తు యేసు నందు నిరీక్షణలో మనము బలవంతులుగా కనుగొందుము. No Christ, no hope. క్రీస్తు లేకపోతే నిరీక్షణ లేదు. It is like a machine. మనము ఒక మెషిన్ లాగా ఉండకూడదు. క్రీస్తు లేని వాళ్ళు ఒక మెషిన్ లాగా రోజు చేస్తున్నాడుగా. క్రీస్తు ఉన్న వాళ్ళకి నిరీక్షణ ఉండదు. ఒక నిరీక్షణ, ఒక ఉద్దేశం ఉంటుంది. ఎందుకు నేను జీవిస్తున్నాను, దేనికోసం జీవిస్తున్నాను, నేను ఏం చేయాలని ఒక నిరీక్షణతో ముందు సాగలము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. నేను మీకు సిద్ధపరచని చెప్పిన యేసయ్యా
given us a lively hope. దేవుడు మన కొరకు జీవముల నిరీక్షణను He has అనుగ్రహించాడు. given the hope of His coming. ఆయన తన రాకడ కొరకు నిరీక్షణతో ఉండరు. I come, behold, I come quickly. ఇదిగో నేను త్వరగా రానయ్యున్నాను. I'm going to take you where I am and also me. నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళగలను. He is seated at the right hand of the side of the Father in heaven. ఆయన తండ్రి యొక్క పరలోకమందు తండ్రి యొక్క ఆయన సింహాసనమందు కుడి పార్శ్వన కూర్చున్న విధముగా You want to take us there and seat with Him. మనలను అక్కడికి తీసుకొని పోయి ఆయనతో కూర్చునిచ్చేదను. You want to make us so equal with God. దేవునితో సమానముగా మనల్ని చూసేదను. You want to do all what He wanted to give us. ఆయనకున్నవన్నీ మనకు ఇంకొకటి దేవుడు కోరుచున్నాడు. He has given us an inheritance in heaven. పరలోకమందున్న స్వాస్థ్యంలో మనకు అనుగ్రహించున్నాడు. We are going to live forever and ever. We are going to live forever and ever. Sadakat జీవించే పాపం. There is no death, మరణము లేదు, no pain, no sorrow, no sickness. బాధ లేదు, వ్యాధి లేదు, బలహీనత లేదు. Everything will overcome. ప్రతిదీ మనము జయించదము. Because it's the Lord of the Lord. కావున దేవుని యందు మనము ఆనందించదము. All the problems that is right now will disappear at the coming of the Lord Jesus Christ. ఇప్పుడు కనబడుచున్న సమస్యలన్నీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మాయమైపోవును. Hallelujah. Let's all rejoice in the Lord for some time. మనమందరము దేవుని యందు కొద్దిసేపు సంతోషించదము. God has given us life and hope. దేవుడు మనకు జీవము గల నిరీక్షణ అనుగ్రహించున్నాడు. Let's not rejoice in God for some time.
కొద్దిసేపు మనమందరూ దేవుని యందు ఉల్లాసించదము. For the precious hope the Lord has given us, for the precious hope the Lord has given us. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శుభప్రదమైన నిరీక్షణ కొరకు దేవునికి స్తోత్రించదము. For the lively hope the Lord has given us, therefore let us praise God. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవము గల నిరీక్షణ కొరకు దేవునికి స్తోత్రించదము. For the Lord bless our service too, therefore let us praise God. మన యొక్క ఆరాధనను కూడా దేవుడు ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రించదము. దేవుడు ప్రతి ఒక్కరిని వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించినప్పుడు దేవునికి స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముకు స్తోత్రించదము. ప్రార్థించుకుందాము. మా పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని మహిమగా ఈ కోసం ప్రారంభంలో ఇప్పుడు వాటికి మీరు నైనా మాట్లాడిన మీ పరిశుద్ధంగా బట్టి ఏమైనా ఆలోచన ప్రత్యేకం ప్రభా మేము పడబట్టాలని మా తెలుసుకుని జీవించాలని మీరు మాట్లాడిన ఆలోచన ప్రత్యేకం ప్రభా అలాంటి నిరీక్షణతో మేము జీవించి జీవించే జీవితానికి యోగ్యంగా మీరు మమ్మల్ని మార్చండి ప్రభా. చాలా వచ్చిన నీ బిడ్డలందరూ కూడా ఇంత వాక్యం ప్రకారం ప్రతిదేవే జీవించే దానికి సహాయం దయచేయండి ప్రభా. మీ పరిస్థితుల ద్వారా పలికిన నిజమైన ఆలోచనకి మేము విధేయం అవ్వాలి. మీ విధేయతలో మీకు పడబడాలని ఆ వాటితో జీవించేదానికి దయచేయండి ప్రభా. ఏ విధంగానైనా ఈ శుభ్రంగా ఆ నిరీక్షణ కలిగి జీవించి మీ మహిమారాకలో ఇక్కడున్న పిల్లలందరూ మేమందరం మన కనబడేదానికి సహాయం దయచేయమని పరిశుద్ధులైన యేసు నామములో ఏడుస్తున్నాము తండ్రి. Amen.